హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ సెషన్లో మనము సెప్టెంబర్ 3 రోజు జరిగినటువంటి శాతాలు అనేటటువంటి టాపిక్ పైన 20 ప్రశ్నలు ఏదైతే నిర్వహించామో దానికి సంబంధించి సొల్యూషన్స్ ఈ కాన్సెప్ట్లో ఈ వీడియోలో మాట్లాడుకుందాం టీచర్స్. ఓకేనా? మరి అందులో భాగంగా ఉన్నటువంటి చూడండి, మొదటి ప్రశ్న చూడండి ఒకసారి. ఒక తరగతిలోని 140 మంది విద్యార్థులలో 45 మంది బాలికలైన ఆ తరగతిలో బాలికల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు సార్. చాలా సింపుల్ అండి. క్వశ్చన్ని మనం చాలా జాగ్రత్తగా చదవగలిగినప్పుడే సమాధానం సులభంగా చేస్తాం సార్. ఇక్కడ టోటల్ వచ్చేసి 140 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఈ 140 మెంబర్స్ టోటల్ స్టూడెంట్స్ని మనం ఎల్లప్పుడు కూడా ఏమనుకుంటాం సార్ అంటే 100% అనుకోండి. అండ్ 45% బాలికలైన ఆ తరగతిలో బాలికల సంఖ్య, బాలికలు అయినా మళ్ళీ బాలికల సంఖ్యని అడిగాడు. ఓకేనా? ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడం కోసం బాలుని అడగొచ్చు, జనరల్గా మన మైండ్ అంతా అలాగే పోతుంది, కానీ మళ్ళీ బాలికలే అడిగాడు. చూద్దాం ఎలా ఆ 45% ఎంత. దట్ ఈస్ యువర్ క్వశ్చన్ అమ్మా, అంతే. సో ఎక్కువ బై తక్కువ కాన్సెప్ట్ ప్రకారం 45/100 ఇంటూ 140. చూడండి, ఈ సున్నాకు ఈ సున్నా క్యాన్సల్. ఇక్కడ 5 2 5 9 2 ఎక్కము 2000. సో 9 7 63. దట్ ఈస్ యువర్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆ తర్వాత సో సెకండ్ క్వశ్చన్. ఒక సంఖ్యలోని 30% విలువ 600 రూపాయలు అయినా ఆ సంఖ్య యొక్క విలువ ఎంత అంటున్నాడు సార్. ఆ సంఖ్య విలువ ఎంత? సో ఈజీ కదమ్మా. 30% వాల్యూ మీకు ఏం చెప్తున్నాడు? 600 రూపీస్ అంటున్నాడు, 600 అంటున్నాడు. ఆ సంఖ్య ఏది? మీకు మనం క్లాస్లో చెప్పుకున్నాం. ఆ సంఖ్య లేదా ఒక లేదా మొత్తము లేదా పూర్తి భాగము లేదా ఒక భిన్నం యొక్క హారము విలువ ఎల్లప్పుడూ కూడా 100%గా భావించాలి అని మాట్లాడుకున్నాం. మరి ఇక్కడ ఆ సంఖ్య అంటే ఏది సార్ అంటే వాట్ ఈస్ 100% అని అర్థం. చెస్ మీ అందరికీ తెలుసు, ఎక్కువ బై తక్కువ ఇంటూ 600. సో ఇక్కడకు 0 ఇక్కడకు 0 క్యాన్సల్. చూడండి, 3 ఎక్క 3 3 20. సో 20 ఇంటూ 100 2000. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకేనా? సో ఎక్కడ ఉంది 2000? ఇదేమో 5000, ఇదేమో 20,000, ఇదేమో 6000. మరి 2000 ఉందా? లేదు. కాబట్టి ఏదీ కాదు అనేటటువంటిది సమాధానం మై డియర్ టీచర్. ఓకేనా? సో ఇలా మనం అన్నీ కూడా ప్రతిరోజు ఫ్రీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసుకుంటూ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చెప్తూ ముందుకెళ్తున్నాం. అయితే దీంట్లో భాగంగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, మరియు రేపటి నుంచైనా సార్ ఫ్రీ టెస్ట్ ఎగ్జామ్స్ రాస్తాం అనుకున్న అభ్యర్థులు కానీ, ఇంతకు ముందు ఉన్నటువంటి ఎగ్జామ్స్ కూడా మేము రాసుకుంటామని అభ్యర్థులందరికీ మన యాప్ యొక్క లింక్ను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన టెలిగ్రామ్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతిరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ టెలిగ్రామ్లో రిజల్ట్ని ఇవ్వడం జరుగుతుంది. మరి దీంతోపాటు రేపు ఉపాధ్యాయుల దినోత్సవం. దీని సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సుల పైన 20% డిస్కౌంట్ని మీకు ఇవ్వడం జరిగింది. కూపన్ కోడ్ వచ్చేసి టీచర్ అని ఉంటుంది. మీరు కోర్సు తీసుకునే కంటే ముందు ఆఫర్ అవైలబుల్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. అక్కడ కూపన్ని అప్లై చేస్తే మీకు ఉన్నటువంటి ప్రైస్లో 20% తగ్గిపోయి సో రిమైనింగ్ అమౌంట్ వస్తుంది. దాని ద్వారా మీరు 1 year వ్యాలిడిటీతో కోర్సును తీసుకోవచ్చు. అండ్ దాని యొక్క ఎలా తీసుకోవాలి అనేటటువంటి అంశం మన టెలిగ్రామ్లో మనకు వీడియో కూడా ఉంది, చూసుకోండి. ఓకేనా మై డియర్ టీచర్స్? మరి నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. గత సంవత్సరం ఒక వస్తువు యొక్క ధర 40 రూపాయలు. ఈ సంవత్సరం దాని ధర 50 రూపాయలకు పెరిగింది. ఈ ధరలో పెరుగుదల శాతం ఎంత అని అడుగుతున్నాడు. చాలామంది అభ్యర్థులు ఇక్కడ ఏమనుకుంటారు సార్ అంటే, సార్ వి నో దట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ బోత్ వాల్యూస్ హియర్. సార్ 10 సార్ ఇక్కడ 10 అనేది డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న తప్పేం చేస్తారు సార్ అంటే, సార్ 10/40 ఇంటూ 100 చేసుకోవాలా లేదా అదే 10/50 ఇంటూ 100 చేసుకోవాలా అని అడుగుతారు సార్. ఇక్కడ ఈ చిన్న మిస్టేక్ చేస్తారు. ఎందుకు అంటే ఒక వస్తువు యొక్క ధర 40 ఉండే, తర్వాత ధర పెరిగింది 50 రూపీస్కి అయింది, డిఫరెన్స్ 10 రూపీస్ పెరిగింది అంటాం. కానీ దేని 40యా 50యా ఈ కన్ఫ్యూజన్. సరే, ఇప్పుడు మనం 40 దగ్గర చేస్తేనేమో ఈ 0కి ఈ 0 క్యాన్సల్. ఇక్కడ 2 2
అండ్ 2 5 జా 2 1 జా 2 5 జా 5 into 5 అంటే ఇది 25% వచ్చింది, ఇది 25% వచ్చింది. ఓకే, మళ్ళీ 50 ద్వారా చేసుకుంటే 51 జా 52 జా సార్ ఇది 20% వచ్చింది సార్, 20% వచ్చింది. రైట్, ఇది 25% 20% రెండు కూడా ఆప్షన్స్లో ఉన్నాయి మీకు. మరి ఏది కరెక్ట్ సార్ అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఇటువంటి సందర్భంలో మనం ఒక వస్తువు యొక్క ధర 40 ఉండే అది నెక్స్ట్ ఇయర్ 50 అయ్యింది అంటే మీరు ఎలా చెప్తున్నారు 10 రూపాయలు పెరిగింది అని? దేన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నారు అంటే 40 రూపాయలని ఆధారంగా చేసుకొని చెప్తున్నారు. దీన్ని బట్టి చెప్తున్నారు సార్ 10 రూపాయలు పెరిగింది అని. మరి ఏది ఆధారము, ఏది అసలైన విలువ అంటే అసలు విలువ 40 కాబట్టి 25% కరెక్టు. ఇది ఈ విధానం తప్పు. సో 25% దట్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇలాంటి చిన్న చిన్న బిట్సే సార్, బట్ పరీక్షలో రెండు కూడా ఆన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఎగ్జామ్ హాల్లో కరెక్ట్ అనుకుంటాం, తర్వాత రియలైజ్ అయినప్పుడు అది తప్పు అని మనం భావిస్తాం. రైట్ అమ్మ. ఆ తర్వాత చూడండి ఫోర్త్ క్వశ్చన్. 250ను 10% పెరిగిన తర్వాత దాని విలువ ఎంత అంటున్నాడు సార్. సార్ 250లో 10% అంటే చూడండి డైరెక్ట్గా 110% రాసుకున్నా వస్తుంది. ఇక్కడ ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్. 25 11 జా 250 ప్లస్ 25 1 జా 25, డైరెక్ట్గా 275, దట్ ఈస్ 275 యువర్ ఆన్సర్ అని చెప్పొచ్చు. రైట్, కానీ ఇలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. బట్ నేనేం చెప్తాను సార్ అంటే 10% అన్నప్పుడు సింపుల్గా 250 ఆఫ్ 10% అంటున్నాడు కదా, 10% అంటున్నాడు కదా, వెరీ సింపుల్. వాల్యూలో ఒక జీరోని కట్ చేయండి చాలు. అది 10%, అది 25. మరి పెరిగిన తర్వాత ఎంత అవుతుంది? 250కి 25 కలిపితే 275. చూసి చెప్పొచ్చు ఆన్సర్, పెన్ అవసరం లేదమ్మా ఈ ప్రశ్నకు. సరే రైట్. ఆ తర్వాత తల్లి 5th బిట్ అమ్మ. ఒక సంఖ్యను 4 రెట్లు చేసిన దానిలో పెరుగుదల శాతం ఎంత? ఇది గతంలో ఒకసారి వచ్చింది సార్ టెట్లో. ఒక సంఖ్య ఉంది, 4 రెట్లు చేశారు, పెరుగుదల శాతం ఎంత? అందరూ అనుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే 4 రెట్లు అంటే ఇంటూ 4 సార్ 400 అనుకొని 400 పెట్టేసి ఉంటాం. కానీ కాస్త ఆలోచించండి, ఇక్కడ 400 కాదు ఆన్సర్. ఇక్కడ చూడండి ఒక సంఖ్య ఉందండి, 100 అనేది ఒక సంఖ్య ఉంది. అది ఏమైంది? 4 రెట్లు చేయబడింది, 4 రెట్లు అయ్యింది. ఓకేనా? 4 రెట్లు చేసిన, 4 రెట్లు అంటే ఇంటూ 4. జనరల్గా 4 రెట్లు అంటే ఎంత? ఇంటూ 4 అంటే ఇది 400 అయింది. 100 అనేది 400 అయింది. అయితే దానిలో పెరుగుదల ఎంత అంటే పెరుగుదల ఎంత పెరిగింది? చూడండి ఎంత పెరిగింది? 300 పెరిగింది. ఎస్ 300 పెరిగింది. ఎస్ ఆర్ నో? 300 పెరిగింది. మరి దాని పెరుగుదల శాతం అడిగాడు. సో పెరుగుదల శాతం అంటే చూడండి ఎంత పెరిగింది? 100 రూపాయలు ఉన్నది 400 అయింది, 300 పెరిగింది. ఎలా చెప్తున్నారు 300 పెరిగిందని? అసలు విలువ ఏది? 100. కాబట్టి 100 ఇంటూ 100. ఈ 100కి ఈ 100 క్యాన్సల్, దట్ ఈస్ 300%. సో 300% ఈస్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. సో దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా. చూడండి ఒకసారి 300% ఇది మీకు సరైనటువంటి సమాధానం. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6వ ప్రశ్న. 1/5ను శాతంలోకి తెలపండి అన్నాడు. చూడండి 1/5 శాతంలోకి తెలపాలన్నప్పుడు ఏం చేయాలి? భిన్నాన్ని శాతంలోకి తెలపాలి అంటే ఇంటూ 100 చేయాలి. సో 5 1 జా 5, 5 20 జా. సో 20% ఈజ్ యువర్ ఆన్సర్ సార్. వెరీ సింపుల్. సో 20% దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే రైట్. ఆ తర్వాత ఇది చూడండి 20లో 10% ఈజ్ ఈక్వల్ టు డాష్లో 20% అన్నాడు సార్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. కొంచెం ప్రొసీజర్ చేస్తే మరి 20లో 10% ఎంత? మనకి ఇందాక చెప్పాను. సో 20 ఆఫ్ 10% ఈజ్ నథింగ్ బట్ జస్ట్ 2. అంటే ఇది 0 క్యాన్సిల్ చేస్తే చాలమ్మా 10%. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది మనకు? దీని వాల్యూ 2 వచ్చింది. మరి దీని వాల్యూ కూడా 2 రావాలి అనేది అర్థం. ఆ 2 రావాలి అంటే ఇది ఎంత? 20%కి ఈక్వల్. అంటే ఆ 2 అనేది 20%కి ఈక్వల్ అయితే
100% వాల్యూ ఎంత అని చేస్తాం, 100/20 ఇంటూ 2 చేస్తే 21 జా 25 జా 5 2 జా 10, దట్ ఈస్ 10 ఈజ్ యువర్ ఆన్సర్. 10లో 20% అని చెప్తాం. అయితే దీనికంటూ ఒక కాన్సెప్ట్ ఉంది సార్. ఇంత ప్రొసీజర్ అనేది కూడా మనం ఏమి చేయకుండా సులభంగా ఎలా చేయాలి ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు అనేది చెప్తాను చూడండి. ఓకే సార్, ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో y% అని ఎంతైతే ఉంటుందో ఈజ్ ఈక్వల్ టు వైలో x% అని గుర్తుపెట్టుకోండి చాలు. ఇది ఈక్వల్ అవుతుంది. ఎక్స్లో y% అనేది ఎంత ఉంటుందో వైలో x% కూడా అంతే ఉంటుంది. 20లో 10% ఎంతనో 10లో 20% కూడా అంతే. బికాస్ డైరెక్ట్ 10 ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే రైట్ అమ్మా. ఆ తర్వాత ఈ ప్రశ్న చూడండి, 8th బిట్. ఒక వ్యక్తి తన 5,000 రూపాయల జీతంలో 15% బట్టలకు, 20% ఆహారానికి, 12% అద్దెకు, ఇతరములు 23% ఖర్చు చేసిన అతని దగ్గర మిగిలి ఉన్నటువంటి జీతం ఎంత అంటున్నాడు సార్. వెరీ సింపుల్. మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ 5,000 రూపీస్ అనేటటువంటిది 100%. ఈ 100%లో ఎంత ఖర్చు చేశాడో ఫస్ట్ చూద్దాం రండి. చూడండి, 15% + 20%, 35 + 12, 35 + 12 47 ఇక్కడ 70% ఖర్చు చేశాడు మొత్తం. ఇప్పుడు ఏం మిగిలింది? 30% మిగిలింది. దట్స్ ఇట్. ఇక్కడనే క్యాన్సిల్ చేయండి. 2 zeros కి 2 zeros 5, 5 3 జా 15, 2 zeros 1500 తన దగ్గర మిగిలిపోతాయి. ఎక్కువ బై తక్కువ లేదా తక్కువ బై ఎక్కువ? ఇక్కడ తక్కువ బై ఎక్కువ. 30/100 ఇంటూ 5000. ఈ 2 zeros క్యాన్సల్. 3 5 జా 15, పక్కన 2 సున్నాలు, 1500. ఇది మీ ఆన్సర్ అమ్మా. 1500 మీకు సమాధానం. ఓకే రైట్ తల్లి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న చూడండి, ఇదేమంటున్నాడు? 2400 కన్నా 2000 అనేది ఎంత శాతం తక్కువ? ఎంత శాతం? ఫస్ట్ ఎంత తక్కువ? 400 తక్కువ. డిఫరెన్స్ ఎంత? 400. సో ఎవరి గురించి ఎక్కువ ఫోకస్ చేశాడు? 2400 కన్నా అన్నాడు. ఎవరిని ఆధారంగా తీసుకోవాలి? 2400ని తీసుకోవాలి. సో ఇంటూ 100. ఈ zeros క్యాన్సల్. సో 4 6లు, ఓకేనా? 4 6ల 24, 400. సో 2 3లు అండ్ 2 50. సో 50/3. సో డినామినేటర్ 3 ఎక్కడెక్కడ ఉందో అదే ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ఇది కాదు, ఇది కాదు. సో ఈ రెండిట్లో ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్. చూడండి, 50/3 అంటే 15 తీసుకోండి. 53 48. ఎస్, 3 16 జా 48. 16 మిక్స్డ్ 2/3. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 16 మిక్స్డ్ 2/3. రైట్. ఆ తర్వాత చూడండి, రాజేంద్ర మరియు రెహానాలు ఒక వ్యాపారం చేయుచున్నారు. రెహానా ప్రతి నెల వచ్చిన లాభంలో 25% తీసుకుంటుంది. ఒక నెల రెహానా తీసుకున్న మొత్తం 2080 రూపాయలు అయినా ఆ నెలలో వచ్చిన వారికి లాభం ఎంత? మొత్తం లాభం ఎంత? వెరీ సింపుల్. 25% తను తీసుకుంటుందంట. ఆ 25% ఎవరికి ఈక్వల్ అమ్మా? 2080 రూపీస్కి ఈక్వల్. ఇక మొత్తం ఎంత? అసలు ఎంత? ఒక పూర్తి భాగము, మొత్తము, ఒక భిన్నంలో హారము, ఇదంతా 100% కదా. మాట్లాడుకున్నాం కదా సార్. రైట్. వాట్ ఈస్ 100%? 100% by 25 into 2080. సో 25 1 జా 25 4 జా 4తో ఇంటూ చేయండి. 400, 4 8 జా 32, 400, 3 ఇక్కడ 4 2 జా 8, 8320. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా మై డియర్ టీచర్స్? రైట్. ఇప్పుడు చూడండి, బిట్ నెంబర్ 11. ఒక పట్టణ జనాభా, ఓకేనా, 12,000. మరుసటి సంవత్సరానికి జనాభా 12% తగ్గిన ప్రస్తుత జనాభా ఎంత? సో 12% తగ్గిపోయింది. 12% తగ్గిపోయింది. ఓకే, 12% తగ్గిపోయిందంటే చూడండి, 12,000 రూపీస్ అనేది 100% అయితే 12% తగ్గింది అంటే ఎంత వస్తున్నట్టు? 88% ఉన్నట్టు. మరి 88%కి వచ్చేటటువంటి కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఇది 8 లేదా 11తో క్యాన్సిల్ అవుతుంది. మరి ఇచ్చినటువంటి దాంట్లో 8 లేదా 11తో ఏది క్యాన్సిల్ అవుతుందో దట్ ఈస్ యువర్ ఆన్సర్. అంతే. 8తో క్యాన్సిల్ అవ్వాలంటే చూడండి,
చివరిగా 8తో ఉండాలి. సో ఇది లాస్ట్కు 9-1 కాదు, 5-1 కాదు. సో 8 ఎక్క ఇది కావచ్చు లేదా ఇది కావచ్చు. ఓకేనా, 9,960 కావచ్చు, 560 కావచ్చు, రెండు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రెండిట్లో 11తో డివైడ్ అయ్యేటటువంటి ఏది అది కూడా చూద్దాం. ఇట్లా కలిపితే 6, ఇది 0, 6 0 - 6 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇది కూడా చూద్దాం. ఈ రెండు కలిపితే 15 - ఇది కాదు, ఆన్సర్ ఇది 10,560 సార్, 10,560. ఇట్లా కూడా చేయొచ్చు మనం లెక్కల్ని. ఎలా చెప్పాం సార్ ఇది అంటే, ఇలా 88 ఉంది. 88 అనేది 811తో డివిజిబుల్ అవుతుంది. మరి ఈ రెండింటితో డివిజిబుల్ అయ్యేది ఏది? 88తో డివిజిబుల్ అవుతుందంటే ఈ రెండింటితో డివిజిబుల్ అవుతుంది కదా, సింపుల్. సరే సార్ మేము చేద్దాం అనుకున్నాం సార్ అంటే చేయండి. 88/100, 100 ఇంటూ 12,000. సరే క్యాన్సిల్ చేస్తాం, 2 zeros క్యాన్సిల్. చూడండి 12 96, 9 ఇక్కడ 12 96, 96 ప్లస్ 9 105. ఆ తర్వాత ఇక్కడ ఒక 0 ఉంది చూడండి. అగైన్ 10,560 కదా, మీరు అలా చేసినా అదే వస్తుంది. ఓకే రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ తల్లి. ఆ తర్వాత 12th బిట్. ఒక సంఖ్య మరియు ఆ సంఖ్య యొక్క 3/5 మధ్య వ్యత్యాసము 274 అయితే ఆ సంఖ్య 20% విలువ ఎంత అంటున్నాడు సార్. చాలా జాగ్రత్తగా వినండి, ఇది కాస్త అప్లికేబుల్ క్వశ్చన్. ఇక్కడ ఒక సంఖ్య అంటే నేనేమన్నాను, ఒక సంఖ్య ఎల్లప్పుడూ కూడా 100%. ఒక సంఖ్య అని ఇచ్చాడా, దట్ ఈజ్ ఆల్వేస్ 100%. మరి ఇందులో ఏమన్నాడంటే, మరియు ఆ సంఖ్యలో 3/5 భాగం. మరి 100%లో 3/5 భాగం ఎంత ఉంటుంది సార్? 100%లో 3/5 భాగం అంటే 60% కదా. ఎస్ ఆర్ నో? సో 5 1 5 20 60%. మరి ఆ 60% వాటి వ్యత్యాసము అంటున్నాడు. చూడండి, ఒక సంఖ్య ఆ సంఖ్య యొక్క 3/5 భాగం మధ్య వ్యత్యాసము డిఫరెన్స్ ఎంత సార్ అంటే 40%. అంటే 40%, ఆ 40% వాల్యూ ఎంత? 274. అయితే ఆ సంఖ్య 20% ఎంత? 40%లో సగమే 20% కదా. మరి దీంట్లో సగమే 20%, దీంట్లో సగమే 20%. చూడండి 2 1 2 2, 2 3 6, 2 7 14, 137. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఎస్ ఆర్ నో మై డియర్ టీచర్? కొంచెం భిన్నంగా ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది ఒక పరీక్షలో 92% విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు మరియు 480 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అయితే ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు? టోటల్ అంటున్నాడు, మొత్తం ఎంతమంది హాజరయ్యారు అంటే 100%. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 92% పాస్ అయినరు అంటే 8% ఫెయిల్ అయినట్టే కదా. ఆ 8% మెంబర్స్ ఎవరంట? 480. సో టోటల్ విద్యార్థులు కావాలి అంటున్నాడు కాబట్టి 100% వాల్యూ ఎంత? అన్నీ ఏకవస్తు మార్గం ప్రకారమే చేయొచ్చు సార్. వెరీ సింపుల్. చూడండి ఇక్కడ ఎక్కువ బై తక్కువ ఇంటూ 480. 8 ఎక్కం 8, 8 6 48 పక్కన 0. సో 100 × 60 ఈజ్ ఈక్వల్ టు 6000 మెంబర్స్. టోటల్ ఎంతమంది అండి స్టూడెంట్స్? 6000 స్టూడెంట్స్ అని చెప్పవచ్చు. ఓకేనా మై డియర్ టీచర్స్? సో వెర్ ఈజ్ యువర్ ఆప్షన్? ఓకే రైట్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మా, 6000. రైట్. ఇది చూడండి 14వ ప్రశ్న. 44 మంది బాలికలు మిగిలిన 45 మంది బాలురు ఉన్న తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య టోటల్ అన్నాడు సార్. టోటల్ అంటే మనందరికీ తెలుసు కదా సార్, 100% వాల్యూ ఎంత అన్నాడు సార్. ఓకే, సో 44 మంది బాలికలు మిగిలిన 45 మంది బాలురు. చూడండి ఎలా ఇచ్చాడు. 44 మెంబర్స్ గర్ల్స్ అంట, మిగిలిన 45%, మిగిలిన వాటిలో 45% బాయ్స్ అంట. ఇదెవరు? బాయ్స్ అంట. అయితే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 55% ఉన్నారు. ఈ 55% ఎంతమంది అంట? 44కి ఈక్వల్. మనకేం కావాలి? టోటల్ కావాలి, మొత్తం విద్యార్థులు అన్నాడు కాబట్టి 100 కావాలి. ఎక్కువ బై తక్కువ ఇంటూ
44. చూడండి 11 4 జా 11 5 జా 5 1 జా 5 20 జా. సో 20 into 4 80. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? 80 మంది. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 80 మెంబర్స్. రైట్. ఆ తర్వాత ఇది చూడండి సార్, ఒక సంఖ్య యొక్క 60% విలువ నుంచి 60ని తీసివేసిన 60 వస్తుంది. అయినా ఆ సంఖ్య ఎంత? ఇది మంచి ప్రశ్ననే. మనం ఆన్సర్ బేస్డ్గా వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు. సరే, జనరల్గా ఒక సంఖ్య అంటే మనకు 100% అనుకుంటాం కదా, 100% అనుకుంటాం. ఓకేనా? ఈ 100%లో యొక్క 60%. సో 100% యొక్క 60% ఎంత అంటే 60%. ఓకేనా? 60%. దాని నుంచి 60ని తీసివేస్తే ఈజ్ ఈక్వల్ టు 60 వస్తుంది అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ 60% ఈజ్ ఈక్వల్ టు ఈ -120 -60ని అక్కడ పంపితే ఏమవుద్ది? 120 అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా 60% ఈజ్ ఈక్వల్ టు 120 అంటున్నాడు. ఇప్పుడు ఆ సంఖ్య ఏది సార్ అంటే 100% వాల్యూ ఎంత? సింపుల్, 100% వాల్యూ ఎంత? సింపుల్గా ఏం చేస్తాం సార్? ఎక్కువ బై తక్కువ ఇంటూ 120. సో 61 జా 62 జా 2 into 100. 200 ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్. ఓకేనా? దట్ ఈస్ 200 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఆప్షన్ 4లో ఉంది, దట్ ఈస్ 200 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, రైట్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. రైట్ అమ్మా. ఆ తర్వాత 16వ ప్రశ్న చూడండి. 300 యొక్క 20%లో 25% విలువ ఎంత? సార్ ఇక్కడ 300లో 300 ఆఫ్ 20% అమ్మా. 300 ఆఫ్ 20% అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ? జనరల్గా 10% అంటే ఏం చెప్తాం? షార్ట్కట్లో ఏం చెప్పాను? ఈ 0 తీసేయండి సార్ అన్న. ఓకేనా? ఆ 0 తీసేసిండ్రు అంటే 10% 30, 20% ఎంత? 60. అయిపోయి 60. ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నాడు? 25% అంటున్నాడు. అంటే ఇంటూ 25/100 రాసుకోండి సింపుల్గా. ఈ 0కి ఈ 0 క్యాన్సల్. ఇక్కడ 5 5 జా 5 2 జా 2 1 జా 2 3 జా. సో 3 into 5 15. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. ఓకే, నెక్స్ట్ ఈ ప్రశ్న చూడండి. 17th బిట్. ఒక సంఖ్యలో 40% దాని 60% కంటే 30 తక్కువ ఉంటే ఆ సంఖ్య 20% ఎంత? మిక్స్డ్గా ప్రశ్న. సరే, ఒక సంఖ్య ఉంది, బాగుంది, దానిలో 40% ఓకే, దాని 60% కంటే దాని 60% కంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత సార్? 60% కంటే అంటే 20% అనేది 30 అయితే 20% ఎంత? ఆన్సర్ 30. ఆన్సర్ 30. ఏమీ లేదు ఆడ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది అంతే, 30%. ఓకే, 20% ఆన్సర్ 30. రైట్. ఈ ప్రశ్న చూడండి. ఒక కుటుంబం నెలసరి ఆదాయంలో 8% చారిటీకి ఖర్చు చేసింది. ఒక నిర్దిష్ట నెలలో కుటుంబం చారిటీకి 1200 రూపాయలను ఖర్చు చేసింది. అయితే ఆ నెల ఆదాయం ఎంత? సింపుల్గా ఇంత పర్సెంటేజ్ ఇస్తుంది, ఇంత అమౌంట్ ఇస్తుంది కదా. 8% అనేది 1200 రూపీస్. అంటే 100% వాల్యూ ఎంత? దట్ ఈస్ యువర్ క్వశ్చన్. సో 100/8 ఓకేనా? 100/8 into 1200 అంతేగా. సో ఇక్కడ 4తో చేయొచ్చు లేదా 8తో చేయొచ్చు. 8తోనే చేద్దాం. 8 1 జా 8, 4 మిగులుతుంది. 8 5 జా 40 and 0. 150 into 100 15,000. దట్ ఈస్ యువర్ ఆన్సర్, 15,000. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఈ ప్రశ్న చూడండి. 19వ ప్రశ్న. ఒక సంఖ్యలో 40% మరియు అదే సంఖ్యలో 30% మొత్తము 70 అయితే ఆ సంఖ్య ఎంత? ఒక సంఖ్యలో 40% అంట, మళ్ళీ అదే సంఖ్యలో 30% అంట. అదే సంఖ్యలో 30% అంటే 70% విలువ 70 అయితే ఆ సంఖ్య 100% విలువ ఎంత అవుతుంది? 100 కదా. సో దట్ ఈస్ యువర్ 4th ఆప్షన్ రైట్, 100. చాలా బేసిక్ క్వశ్చన్. రైట్. ఇంకో ప్రశ్న. ఈ ప్రశ్న చూడండి. ఈ క్వశ్చన్ నేను చెప్తున్నాను. ఒక పరీక్షలో ఉత్తీర్ణం
కావాలంటే 40% మార్కులు తప్పక తెచ్చుకోవాలి. 200 మార్కులు వచ్చినటువంటి విద్యార్థి 40 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యింది. ఓకేనా, 40 మార్కుల తేడాతో ఫెయిల్ అయినా ఆ పరీక్షలో సంపూర్ణ మార్కులు ఎన్ని, 100% మార్కులు ఎన్ని అని అడుగుతున్నాడు సార్. చాలా బేసిక్ బిట్సే. చూడండి, 200 మార్కులు వచ్చినాయి, అర్రే జర్ర 40 మార్క్స్ వచ్చింటే పాస్ అవుతుండే, అంటే 240 మార్క్స్ వస్తే పాస్ అవుతుండే. అంటే పాస్ పర్సంటేజ్ ఎంత? 40. అంటే 40% 240 అయినట్లయితే 40% 240% అయితే 100% ఎంత? ఎక్కువ బై తక్కువ ఇంటూ 240. సింపుల్. ఈ సున్నాకు ఈ సున్నా క్యాన్సల్, 4 ఎక్కం 4 6లు, 6 ఇంటూ 100. ఎస్, యువర్ రైట్, 600, 600. ఓకేనా మై డియర్ టీచర్స్? సో దీంతో మనం 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది. మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. సో 20% డిస్కౌంట్ కూపెన్ కోడ్ టీచర్ అనే పేరుతో ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.